లివర్ ఇది గాల్ బార్డర్, ఇది వచ్చేసి ప్యాంక్రియాటిక్. ప్యాంక్రియాస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. డైజెషన్ కోసం ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది డ్యామేజ్ అయితే, ఈ డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ సెల్స్ డ్యామేజ్ అయితే మనకి షుగర్ వస్తుంది. సో ఇక్కడ ఏదైనా ట్యూమర్స్ ఏమైనా వస్తే అది ఏంటంటే ప్రమాదకరంగా ఉంటుంది, క్యాన్సర్ మారే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్లీన్. ఇది వచ్చేసి మనకి పేగు, స్టమక్, ఈ పేగు ఇక్కడ అనేది వచ్చేసి రక్తనాళాలు అన్నీ ఇక్కడ లివర్కి వెళ్తాయి. ఇక్కడ ఏంటంటే ఇది బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది. ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే రక్తస్రావం చాలా అధికంగా ఉంటుంది. సో ఇక్కడ ఇది సమస్య. ఇది ఇక్కడ ప్యాంక్రియాటిక్ మనకి ఎక్కడ చెప్తామో ఇది మన ఏరియా దాన్ని డివైడ్ చేస్తాం. స్టాప్లర్స్ ద్వారా, అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా బిల్డింగ్ ద్వారా స్టాప్లర్స్ పేషెంట్ హస్బెండ్ వాళ్ళ అమ్మగారు ఉన్నారు, పేషెంట్ వాళ్ళ అమ్మగారు ఇద్దరు మాట్లాడారు. సో ఇది మాట్లాడాను. మీరు 2 నిమిషాలు మాట్లాడతాను. ఇక్కడ రండి సార్, దగ్గర రండి సార్. అమ్మా నువ్వు కూడా మాట్లాడుతున్నారు. ఓకే అన్న. హలో, I want to thank all the media people coming here. I want to thank the Upas Hospital, doctors, directors and staff. I am Dr. Srinivaslu, gastrosurgeon, advanced laparoscopic surgeon and GI onco surgeon, liver pancreatic surgeon at Upas Hospital consultant, Upas Hospital. ఈరోజు మనము ఒక క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ ఆపరేషన్ని చేశాము. ఒక 27 ఇయర్స్ ఫిమేలు ఒక 3 నెలల నుంచి పొట్ట మీద పెద్ద గడ్డ వచ్చింది. దానికి పెయిన్, వామిటింగ్, ఫీవర్తో ఒక 3 months బాధపడుతుంది. ఫైనల్గా మన హాస్పిటల్కి వచ్చారు. పేషెంట్ని క్షుణ్ణంగా ఎగ్జామిన్ చేసి స్కానింగ్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేసి ఫైనల్గా ఇది ప్యాంక్రియాటిక్ ట్యూమర్ అని డయాగ్నోస్ చేశాము. ఇది చాలా అరుదైన ట్యూమరు ప్యాంక్రియాటిక్కి. సో అంతా డయాగ్నోసిస్ చేసిన తర్వాత FNAC మొత్తం చేసిన తర్వాత డయాగ్నోసిస్ వచ్చి MCN అంటారు, మ్యూసినస్ సిస్టిక్ నియోప్లాజం ఆఫ్ ప్యాంక్రియాస్. ఇది సైజ్ వచ్చేసి అరౌండ్ 12 into 12 centimeters పెద్దది ఉంది. సో ఇది చాలా కష్టమైన ఆపరేషన్. ఎందుకంటే అక్కడ ఆ రీజియన్లో ప్యాంక్రియాటిక్ లివర్ దగ్గర చాలా బ్లడ్ సప్లై ఉంటుంది. ఏది కొంచెం సర్జరీ చేసేటప్పుడు చాలా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనము దీన్ని ఈ ఆపరేషన్ని అది కష్టం మీద సేఫ్గా చేసాము. ఆపరేషన్ మొత్తం టైం వచ్చేసి 5 hours అయ్యింది. సో ఇది ట్యూమర్ అనేది ఏంటంటే పెద్ద సైజు కాబట్టి ఫ్యూచర్లో మనకి ఏంటంటే క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటే వలన దాన్ని కంప్లీట్గా మనం ప్యాంక్రియాటిక్ని ట్యూమర్ ఉన్న భాగాన్ని డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ అలాంగ్ విత్ స్ప్లీనెక్టమీ చేసాము. కంప్లీట్ ట్యూమర్ రిమూవల్ సక్సెస్ఫుల్గా చేసాము. పేషెంట్ 2nd day నుంచి మనము ICU నుంచి రూమ్కి డిశ్చార్జ్ చేసాము. ఇవాళ 5th day. ఇప్పుడు పేషెంట్ అన్నము అంతా తింటున్నారు, ఈ జ్వరం ఏం లేదు, అంతా ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం. యూజువల్గా ఈ ప్యాంక్రియాటిక్ ప్యాంక్రియాటిక్ ఆపరేషన్స్ అనేవి పెద్ద పెద్ద హాస్పిటల్స్, అపోలో కానీ, యశోద కానీ, చెన్నై, హైదరాబాద్లో చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్స్. మనము ఫస్ట్ టైం మన ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలులో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశాము. సో దానికి టీం వర్క్ మెయిన్. ఇక్కడ మనకి టీం వచ్చేసి డాక్టర్ పవన్ సార్ అనస్థీషియా, డాక్టర్ సారు ఉపాస డైరెక్టర్ అనిల్ సారు. సో మనకి అంతా సహకారం చేశారు. మెయిన్గా వచ్చేసి పార్ట్ వచ్చేసి అనస్థీషియాలో మనకి ఆపరేషన్ 5 hours, దానికి మత్తు ఇవ్వటము, ఏదైనా బ్లీడింగ్ అయినా కూడా కంట్రోల్ చేయటం. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ అయిపోయిన తర్వాత మనకి ICUలో మేనేజ్మెంట్, క్రిటికల్ కేర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ మేనేజ్మెంటు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ అన్నీ. ఇక్కడ మన టీము చాలా ICU క్రిటికల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్, వెరీ స్ట్రాంగ్ టీమ్. దే ట్యాకిల్ ద కాంప్లికేటెడ్ కేసెస్ వెరీ వెల్.
I want to thank Pound sir and also Dr. Directors of Upas Hospital. So ఇది ఫస్ట్ టైం మనం చేయటం వలన మనకి ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్లో లివర్ ఆపరేషన్స్ కానీ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ కానీ మనం ఇక్కడ చేయగలం. సో మెయిన్ థింగ్ ఏంటంటే అతి తక్కువ ధరతో అతి తక్కువ ఖర్చుతో ఆపరేషను చేసాము. పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరు సాటిస్ఫైగా ఉన్నారు. సో థ్యాంక్ యూ. మార్నింగ్ అండి. ఐఎమ్ డాక్టర్ అనిల్, ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ అండ్ పల్మనాలజిస్ట్ అండి. యాక్చువల్లీ ఇవాళ శ్రీనివాస్ గారు చేసిన ఆపరేషను యాక్చువల్లీ గతంలో మనకి ఒంగోలులో ఎక్కడా కూడా చేసిన సందర్భాలను ఇప్పటి వరకు కూడా ఎక్కడా లేవు. మనం అట్లాంటి ఆపరేషన్ కావాలంటే విజయవాడ కానీ హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇన్ని రోజులు కూడా ఇంత పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ జరగడం అనేది ఒంగోలులో, అది కూడా ఉపాస్ హాస్పిటల్లో ప్రథమంగా జరిగింది. సో పేషెంట్ ఆపరేషన్ తర్వాత కూడా చాలా త్వరితగతిన హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. ఐసీయూ నుంచి కూడా చాలా అర్లీ ఫేజ్లో డిశ్చార్జ్ అయ్యారు. సో ఇట్లాంటి ఆపరేషన్ అనేది ఎక్కడ ఇప్పటి వరకు ఒంగోలులో జరగలేదు. రెండోది, ఇటువంటి ఆపరేషన్ చేయాలంటే ఒక టీమ్ ఎఫర్ట్ ఖచ్చితంగా అవసరం. ఆ టీమ్ ఎఫర్ట్ మనకి ఉపాస్ హాస్పిటల్లో చాలా స్ట్రాంగ్ టీం ఉంటుందండి. అంటే ప్రతి డిపార్ట్మెంటు అవసరం, అంటే మనకి కార్డియాలజీ అవసరం వచ్చినా, పల్మనాలజీ అవసరం వచ్చినా, సపోజ్ న్యూరాలజీ అవసరం వచ్చినా, సపోజ్ లేడీ ఉన్నారు, గైనకాలజీ ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసేటటువంటి కెపాసిటీ ఆ హాస్పిటల్లో ఉంటేనే అటువంటి సర్జరీ అనేది మనం చేయగలం. సో అట్లాంటి కెపాసిటీ అనేది మన ఉపాస్ హాస్పిటల్కి ఉంది కాబట్టి ఆ సర్జరీని మనం తీసుకోగలిగారు. తీసుకున్న తర్వాత కూడా ఎటువంటి కాంప్లికేషన్ అనేది లేకుండా ఆ పేషెంట్ని అర్లీగా మనం డిశ్చార్జ్ చేస్తున్నాము. మన హాస్పిటల్లో మెయిన్గా 24/7 అది కూడా ఐసీయూ స్ట్రాంగ్ టీం ఉంటుంది. ఎంత పెద్ద స్థాయి జబ్బు అయినా కూడా దాన్ని మనం ట్రీట్ చేయగలం. అటువంటి కెపాసిటీ ఉన్న హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్లో మీరు ఏదైనా జబ్బు వచ్చినప్పుడు దాన్ని అర్లీగా గుర్తించే కెపాసిటీ కానీ, ఆ గుర్తించగలిగినటువంటి డయాగ్నోసిస్ కానీ, ఈ సిటీ స్కాన్ కానీ, ప్రతి బ్లడ్ టెస్ట్లో కూడా అడ్వాన్స్డ్ బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర. సో ఆ బ్లడ్ టెస్ట్ ద్వారా మనం అర్లీగా గుర్తించగలం జబ్బుని. దాన్ని గుర్తించి దాన్ని ట్రీట్ చేసే కెపాసిటీ మన ఉపాస్ హాస్పిటల్కి ఉందని, దాన్ని మన ఉపాస్ హాస్పిటల్ సేవల్ని వినియోగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ పవన్, అనస్థీషియా ఎండి అనస్థీషియా అండి. ఇక్కడ ఇప్పుడు చేసిన సర్జరీకి కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ ట్యాకిల్ చేయాలంటే స్ట్రాంగ్ ఐసీయూ బ్యాకప్ ఉండాలి. మా టీం మొత్తం డాక్టర్స్ 4 బాగా చేశాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై టీమ్ ఆఫ్ డాక్టర్స్. నేను డాక్టర్ పవన్, నాతో పాటు డాక్టర్ నవాజ్, డాక్టర్ మనోజ్, డాక్టర్ లీనా, మేము 4 టీం కలిపి కంప్లీట్గా సక్సెస్ఫుల్గా ఈ కేసుని ట్యాకిల్ చేయగలిగాము. ఈ పేషెంట్కి కండిషన్తో పాటు పోస్ట్ ఆప్ ఎనల్జీసియా, పోస్ట్ ఆప్ షుగర్ కంట్రోల్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోగలిగాం కాబట్టి పేషెంట్ తొందరగా రికవర్ అయ్యారు. ఇవన్నీ 24 hours ఐసీయూ సపోర్ట్ ఉంటేనే చేయగలం ఇట్లాంటి సర్జరీస్. మన దగ్గర ఉపాస్ హాస్పిటల్లో 24 hours ఐసీయూ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. అందరికీ